అఖండ టు తాండవం రివ్యూ. ఈ తాండవం మన మీదే అండి. ఈ సర్జికల్ స్ట్రైక్ కూడా మన మీదే అండి. ఓడి అమ్మ, ఏం సినిమా తీసావు బోయమామ, అసలు మామూలుగా లేదు. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు మా ఛానల్లో వీడియోస్ చూడండి, చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోయపాటి గారు ఈ సినిమాని యాక్షన్ డ్రామా ఆఫ్ ద, మైథలాజికల్ ఆఫ్ ద, సూపర్ న్యాచురల్ ఆఫ్ ద, ఫ్యామిలీ డ్రామాగా తీశాడు. సో ఏంట్రా ఈ జాన్రా అనుకుంటున్నారా? ఈ సినిమా చూస్తే కూడా మీకు అలానే అనిపిస్తుంది. ఈ మూవీ చూశాక నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. అది ఎందుకో ఈ రివ్యూలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. తెలుగు ఆడియన్స్ అయితే మన బోయపాటి గారికి అండ్ బాలయ్య బాబు గారికి ఇచ్చినట్టు ఆఫర్స్ ఎవరికి ఇవ్వరండి. ఎందుకంటే వీళ్ళ దాంట్లోకి వెళ్తే, వీళ్ళ మూవీకి అయితే ఎప్పుడైతే మనం వెళ్ళినామో అప్పుడు మనం లాజిక్స్ అన్నీ మర్చిపోతాం. న్యూటన్ గ్రావిటీ ఇవన్నీ మర్చిపోయి జస్ట్ ప్యూర్ మాస్ విట్నెస్ చేయడానికి వెళ్తాం. బట్ ఈ మూవీలో మిస్ అయింది మ్యాక్సిమం అదే అండి. మిస్ అయింది అని అంటే ఏదో అసలే లాజిక్స్ లేవా అని అంటే, లాజిక్స్ని మించి ఓవర్ ద టాప్, ఇక మనం ఊహించనంత టాప్ వెళ్ళిందండి ఈ మూవీ, మామూలుగా కాదు. ఇక మూవీ గురించి డీటెయిల్డ్గా వెళ్తే, వెరీ ఫస్ట్ టైం అంటే నేను థియేటర్లో చూసిన మూవీలో బోయా మామ టైటిల్ కార్డ్ డిసప్పాయింట్ చేసింది. నాకైతే నేను ఓటీటీలో చూసినప్పుడు వివిఆర్ టైటిల్ కార్డ్ ఎలా డిసప్పాయింట్ చేసిందో ఈ మూవీ టైటిల్ కార్డు కూడా డిసప్పాయింట్ చేసింది. ఇక సినిమా స్టార్ట్ అయిన వెంటనే మనకు కొద్దిగా స్పాయిలర్ ఉంటుంది, దాన్ని స్కిప్ చేస్తా. చాలా వరకు ఫస్ట్ హాఫ్ మొత్తం నీరసంగానే వెళ్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది, సనాతన ధర్మం శివుడు అంటారు. బట్ ఇలాంటి సినిమాలో దొమ్మలేమో అదిరిపాయే ఇలాంటి సాంగ్ ఎందుకండి, అవసరమా? ఈ సినిమా స్టైల్ మొత్తం కొద్దిగా ఇలానే ఉంటుందండి. ఒక 20 మినిట్స్ రోతా, నిజం చెప్పాలంటే రోతా ప్రో మ్యాక్స్. దాని తర్వాత ఒక 10 మినిట్ సనాతన ధర్మం, మళ్ళీ ఒక 20 మినిట్స్ రోతా, దాని తర్వాత ఒక 10 మినిట్స్ శివుడు. సో ఇలానే రోతా సనాతన ధర్మం, రోతా శివుడు, ఇలానే ఉంటుంది సినిమా మొత్తం. ఈ సనాతన ధర్మం శివుడి గురించి కూడా మనకు ఫస్ట్ హాఫ్లో ఏముండదండి, డెడ్ స్లీప్. నిజం చెప్పాలంటే చాలా నీరసం వస్తుంది. ఒకానొక టైంలో ఇక నా వల్ల కాలేదండి. ఇంత నీరసం తర్వాత మనకి ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ కూడా కొద్దిగా బాగానే ఉంది, కానీ అక్కడ గ్రాఫిక్సే భయ్య నిజంగా బాగాలేదు. నాకైతే 11 రూపాయల గ్రాఫిక్స్ లాగా అనిపించింది. సీరియస్లీ బాగాలేదు. బోయపాటి గారు ఇంతకుముందు మూవీస్లో సరైనోళ్ళు ఎమ్మెల్యేని అండ్ స్కందాలు సీఎంని వాడుకున్నారు. బట్ ఈ మూవీలో ఏకంగా పిఎం దగ్గరికి వెళ్ళారు. అండ్ పిఎంని ఏమైనా పవర్ఫుల్గా చూపించారంటే, ఒక నార్మల్ పొలిటీషియన్ అంటే అతడు మోస్ట్ పవర్ఫుల్ అంటారు, కానీ అతని ఎంపీయా లేకపోతే ఆపోజిషన్ లీడర్ అనేది కూడా ఈ మూవీలో చూపెట్టలేదు. ఆ పొలిటీషియన్ వచ్చి ఏకంగా పిఎంకే వార్నింగ్ ఇస్తాడు. ఇక చూడండి మూవీ ఎలా ఉంటుందో. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మనకి ఆది పినిశెట్టి తోటి ఉన్న ఫ్లాష్ బ్యాక్, అదే మనకి అఖండ పార్ట్ 1లో బాలయ్య లుక్ ఉంది కదా, అదే అఘోర బాలయ్య లుక్, దానితోటి వచ్చిన ఫైట్ సీన్ బాగుంది, కొద్దిగా గూస్ బంప్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ప్రజెంట్లో ఆది పినిశెట్టి లుక్లో కడుపులో ఏదో నియాన్ లైట్సా లేకపోతే రేడియం లైట్స్ ఉంటాయి భయ్య. ఓకే, అతను మన దుష్టశక్తులున్న వ్యక్తియే, కానీ మరీ అంత దారుణంగా చూపించాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఈ సినిమాలో ఇంకొక ప్రాబ్లం ఏంటి చెప్పాలా భయ్య, ఒక క్యారెక్టర్ సపోజ్ ఎక్స్ అనే క్యారెక్టర్ వెళ్ళి వై అనే క్యారెక్టర్ని ఏంటిది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే ఇక వాళ్ళు స్పీచ్లు ఇస్తారు భయ్య, మామూలుగా ఉండదు. బోయ గారు స్పీచ్లు కావాలనుకుంటే, ప్రవచనాలు కావాలనుకుంటే మేము భక్తి ఛానల్లో చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ చూస్తాం, కానీ మీ సినిమాకి ఎందుకు వస్తామండి? సినిమాకి ఏదైతే అవసరం ఉందో అది ఉంటే బెటర్ కదా. నాకైతే చాలా వరకు అవసరమా ఇది అని అనిపించింది. ఒక క్యారెక్టర్ దేవుడి గురించి నెగిటివ్గా మాట్లాడితే ఒక ఇన్సిడెంట్ తర్వాత, బాలయ్య బాబు క్యారెక్టర్ ఏదైతే అఖండ క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ ఒక అనాలజీ, ఒక కంపారిజన్ ఇస్తుందండి. ఓడి అమ్మ బడవా అనుకుంటాం, అరే ఇదేం కంపారిజన్ రా నాయనా అనుకుంటాం. ఈ మూవీలో పాజిటివ్స్ ఆల్రెడీ చెప్పా, మళ్ళీ చెప్తున్నా. పాజిటివ్స్ ఏంటి అంటే, ఆది పినిశెట్టితో ఉన్న 2 ఫైట్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని సనాతన ధర్మం అండ్ శివుడి గురించి వచ్చే కొన్ని షార్ట్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్గా కూడా అవి వర్కౌట్ అయ్యాయి. అంతకు మించి ఈ సినిమాలో స్టోరీ ఇంకేదైనా ఆశిస్తే కనుక డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, చిన్న బాలయ్య క్యారెక్టర్ ఏమి లేదు, డొల్లా. అండ్ సంయుక్త మీనన్ క్యారెక్టర్ కూడా ఏమి లేదు. అండ్ ఇందులో మనకి బాలయ్య బాబు గారి కూతురుగా బజరంగి భాయిజాన్ పాప నటించింది. బట్ ఆమె క్యారెక్టర్ బాగా ఉన్నా కానీ ఆమె యాక్టింగ్ ఈ మూవీకి సింక్లో లేదు భయ్య. ఏదైనా లోకల్ తెలుగు అమ్మాయిని తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సినిమా మొత్తం డిపెండ్ అయిన అఖండ క్యారెక్టర్
ఆ లుక్ ఈసారి నాకు తేడా కొట్టేసింది. ఎందుకంటే నాకైతే వర్కౌట్ కాలేదు. ఒక్కొక్కసారి ఆ ఫేస్ చూస్తే ఏదో బూడిద గుమ్మడికాయని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న లుక్, ఫ్లాష్ బ్యాక్‌లో ఉన్న లుక్ ఓకే గానీ, ఈ లుక్ అయితే నాకు వర్కౌట్ కాలేదు. సారీ టు సే దిస్. మిగిలిన క్యారెక్టర్స్ అయిన ఆది పినిశెట్టి అండ్ కొంతమంది విలన్స్, పూర్ణ, బెనర్జీ గారు, శరత్ లోహితస్వ ఎవరైతే ఎన్ఐఏ ఆఫీసర్ ఉన్నారో ఫస్ట్ పార్ట్‌లో వీళ్ళందరి క్యారెక్టర్స్ బోయమామ క్యారెక్టర్స్ లానే ఉన్నాయి. సో పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ లేవు. మన హీరో అంటే బాలయ్య బాబు తర్వాత ఇంకొక హీరో తమన్ ఈసారి బీజిఎం దెబ్బేశాడు. మామూలు దెబ్బేయలేదు. అర్థం లేని సౌండ్స్ భయ్య. ఫస్ట్ పార్ట్లో మనకి మృత్యుంజయ మంత్రం ఒకటి ఉంటుంది చూడండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సో నాకు ఆ బీజిఎం తోటి వచ్చేది బాగుండేది. ఇందులో అలాంటి మీనింగ్ ఉన్న బీజిఎం అస్సలు లేదు తెలుసా. సినిమా మొత్తం చూడండి, ఒక్కటి అర్థం కాలేదు, అనవసరమైన లౌడ్నెస్. సో బీజిఎం అయితే నాకు వర్కౌట్ కాలేదు. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగుంది భయ్య, కొన్ని చోట్ల అస్సలు బాలేదు. ఈ బాలేకపోవడం వల్ల ఒక సీన్ ఉంటుంది మనకు సెకండ్ హాఫ్లో, అఖండ మదర్ అండ్ శివుడి మధ్యలో వచ్చే సీన్. ఆ సీన్ మొత్తం నీరు గారిపోయింది. ఏంటి అంటే అందులో ఇంపాక్ట్ లేదు, జస్ట్ బికాజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వల్లనే. డైరెక్షన్ విషయానికి వస్తే బోయపాటి సీన్ గారు కొన్ని సీన్స్లో తప్ప మిగిలిన అన్ని సీన్స్లో మీనింగ్లెస్ విలయం, విధ్వంసం, ప్రళయం చేశాడు. నాకైతే అవి వర్కౌట్ కాలేదు. సో మీరు కూడా వెళ్ళి ఒకసారి ఈ సినిమా మొత్తం చూడండి, ఈ రివ్యూని చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఒకవేళ నేను ఏదైనా నెగిటివ్గా చెప్పినా కామెంట్ చేయండి, అండ్ మీకు అనిపించిందే చెప్పానా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అంతే అండి, అఖండ 2 రివ్యూ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.